మేడం, ఈరోజు మీ బాబు స్కూల్కు రాలేదు. హర్ష, ఈ రోజు నువ్వు స్కూల్కి వెళ్ళలేదంట నిజమేనా? అవునమ్మా. మరి బుక్స్ ఏవి? అవి ఒక చోట భద్రంగా పెట్టాలి. ఇలా చేయడానికి సిగ్గుగా లేదు? ఎందుకమ్మా? నలుగురు ముందు సిగ్గుపోగొట్టుకునే బదులు ఇది న్యాయమేగా. హర్ష, అవునమ్మా, నాన్న తాగుడు మైకంలో పడి ఇంట్లో ఏమీ పట్టించుకోవడం లేదని నాకు తెలుసు. తండ్రి బాధ్యత లేని వాడైతే పిల్లలు బాధ్యత అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఎక్కడ పనిచేస్తే 200 ఇస్తారని తెలిసిందమ్మా. ఆ 200తో మన ఇల్లు 2 రోజులు గడుస్తుంది. నీకు నేను సాయంగా ఉన్నట్టుంటుంది. డాడీ ఏదో ఒక రోజు మారతాడు చిన్ను. అలా మారతారనే నీలాగే చాలా మంది భార్యలు దేవుళ్ళకి పూజలు చేస్తున్నారమ్మా. కానీ వాళ్ళు అలా మారిన రోజున తన భర్తనే దేవుడిగా పూజిస్తారని తెలుసుకోలేకపోతున్నారమ్మా.